200 బ్లాగ్ ఇది. పోతే ఈరోజు ఎలా స్టార్ట్ చేస్తున్నానో తెలుసా? 200ది 100ది పిల్లలందరూ వచ్చారు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. 1 ఇయర్ది ఫిల్మ్వేర్ క్లబ్కి వెళ్ళాం, అక్కడ చేసుకున్నాను పిల్లలతో. ఇప్పుడు ఇది 200 కదా, దీనికి ఒక ప్రత్యేకత కావాలి అని చెప్పి బాగా ఆలోచించుకొని ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాం ఈరోజు. ఎక్కడో మియాపూర్ 100 మెంబర్స్ ఉంటారంట అక్కడ. నేను మీ ఇంటికి వచ్చి మీ వంటింట్లో నేనే వంట చేసి మీతో పాటు మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిని మీ ఇల్లుని మీకు నచ్చితే మీ హోమ్ టూర్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు కేక్ కట్ చేసాం కదా, ఇప్పుడు అందరితో కూర్చుని భోజనాలు చేస్తాం. అది కూడా మీరు చూద్దరు. కానీ భోజనం చేసిన తర్వాత వీళ్ళందరికీ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను, అందరికీ ఫ్రూట్స్ పంచేసి ఇంటికి బయలుదేరుతాం. హాయ్ అండి, మీ విజయ్ కొలగాని. లేదమ్మా, కొంచెం హెల్త్ బాగాలేదు, అందరికి తెలుసా విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తొవ్వెట్టి పెట్టారు, చూసారు కదా, అక్కడంతా కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఎందుకులే కార్లో కూర్చుంటానంటే అమ్మ వాళ్ళు, వైఫ్, పిల్లలు అందరూ వెళ్ళి వచ్చారు. ఎలా ఉంది చూసారు కదా. మీకు కూడా చేతనైన సహాయం చేయండి అందరికీ. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటో చెప్తానన్నాను మీకు మొన్న, ఇప్పుడు చెప్తున్నాను. ఇది 200 బ్లాగ్ ఇది. పోతే ఈరోజు ఎలా స్టార్ట్ చేస్తున్నానో తెలుసా? 200ది 100ది పిల్లలందరూ వచ్చారు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. 1 ఇయర్ది ఫిల్మ్వేర్ క్లబ్కి వెళ్ళాం, అక్కడ చేసుకున్నాను పిల్లలతో. ఇప్పుడు ఇది 200 కదా, దీనికి ఒక ప్రత్యేకత కావాలి అని చెప్పి బాగా ఆలోచించుకొని ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాం ఈరోజు. ఎక్కడో మియాపూర్ 100 మెంబర్స్ ఉంటారంట అక్కడ. కాలేజీకి పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది 100 మెంబర్స్ ఉంటారు. ఈరోజు అంతా వాళ్ళకి రాత్రి ఫోన్ చేసి చెప్పేసాం, ఈరోజు అంతా మొత్తం 3 పూట్ల ఖర్చు మనదేనమాట. ఇలా చెప్పేస్తే మార్నింగ్, మధ్యాహ్నం, నైటు మన భోజనాలు, మన టిఫిన్లే పెడతారు వాళ్ళు మన ఖర్చుతో. అలా చెప్పేశాను. ఇప్పుడు వెళ్తా ఫ్రూట్స్ అని, కేక్ అని పట్టుకెళ్తాం. వస్తారు అబ్బాయి వాళ్ళు, వచ్చి నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్తారు. అందాక మీతో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, 200 బ్లాగ్ ఎలాగైనా మీరైనా లెక్క పెట్టేసుకుంటారు, అది ఓకే. 200కి దానికి అటు వెళ్తున్నాం 200 బ్లాగ్కి. ఈ 200 నుంచి మా సబ్స్క్రైబర్లకు మాత్రమే నేను ఒక సర్ప్రైజ్ చేస్తున్నానని చెప్పాను కదా మొన్న మీకు. ఆ వీడియోలో వచ్చేసింది, మీరు చూశారు కూడా. కొంతమంది అయితే అమ్మ డైలీ మీ వీడియోస్ రావడం అదే మాకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పారు. ఓకేనా? అది కాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే చెప్పనమ్మా, ఇప్పుడు మీ చేతి వంట తినాలమ్మా, మీతో కూర్చొని తినాలమ్మా, మీ రుచులు చూడాలమ్మా, మీ కెమెరామ్యాన్ బాగా లక్కీ ఫెయిల్ అమ్మా, అది ఇదని చెప్తున్నారు కదా మీరందరూ. అందుకే నా చేతి వంట తినాలనుకుని ఆశపడే వాళ్ళందరి కోసం నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. ఏంటంటే, నేను మీ ఇంటికి వచ్చి మీ వంటింట్లో నేనే వంట చేసి మీతో పాటు మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిని మీ ఇల్లుని మీకు నచ్చితే మీ హోమ్ టూర్ చేస్తా. మీ అందరికీ నచ్చితే మాత్రం మీ హౌస్ని హోమ్ టూర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతా. ఎందుకంటే అమ్మంటే అమ్మ భోజనాలు, అమ్మ చేతి వంట తినాలి చాలామంది ఇష్టపడుతున్నారు కదా. అందుకోసం దానికోసం మీరేం చేయాలంటే, ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంది, విజయ్ దుర్గా కొలగాని. దానికి మీరు మెసేజ్ పెట్టండి మీ డీటెయిల్స్తో. ఓకేనమ్మా? అది నేను ఫాలో అవుతా, అయ్యి మీకు కాంటాక్ట్లోకి వస్తా. ఓకేనా? ఏమాత్రం మీకు అందరికీ చాలామందికి ఇందులో ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నాను. నా చేతి వంట తినాలని చాలామంది 100కి 70 మంది వరకు చెప్తున్నారు, మీ చేతి వంట తినాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మీ దగ్గర భోజనం చేయాలని ఉందమ్మా, అది ఇదని. నేనే మీ ఇంటికి వచ్చి మీ వంటింట్లో నుంచి నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే మీ వంటింట్లో నుంచి మీతో పాటు వంట చేసి, మీతో పాటు మీరు సోఫాల్లో కూర్చొని తింటే సోఫాల్లో, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటే డైనింగ్ టేబుల్లో, అలా కూర్చుని మీతో పాటే తిని మీ ఇల్లంతా చక్కగా హోమ్ టూర్ చేసి నా విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్లో పెడతా. ఓకేనమ్మా? ఇదే, ఎందుకంటే నా సబ్స్క్రైబర్లకు మాత్రం ఏం చెప్తానంటే వాళ్ళైతే కంపల్సరీగా పెట్టుకుంటారు. అందుకోసం అలా చెప్పాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసినా కూడా, అమ్మ మీరు మా ఇంటికి రండి, మీ చేత్తో మాకు వండి పెట్టండి అనే ఆశ మీకుంటే తప్పనిసరిగా నేను వస్తా. వచ్చి ఈ వంట చేసి నా చేతి మీరు ఏది కావాలండి అది. ఇప్పుడు చేసేసాను కదా, అది వండేసాను కదా, ఇది వండేసాను కదా, లేదు.
మీకు ఎప్పుడొచ్చి మీకు నేను చేసిన వంటల్లో మీకు ఏది నచ్చి మీరు అడిగినా మీ ఇంట్లో ఆ రోజు చేస్తా. ఓకేనమ్మా. పోతే ఒక ఏంటంటే చిన్న అడ్జస్ట్మెంటు, ప్రస్తుతానికి హైదరాబాద్ వాళ్ళకు మాత్రం హైదరాబాద్ అంటే నాకు కొంచెం అందుబాటులో ఉంటుంది కదా చేయటానికి. ఇంకా బాగా దూరాలు అయితే రావడాలు చేయటాలు కొంచెం కష్టం అనిపిస్తుందేమో. ఇది అవుతూ ఉండగా ఆలోచించి మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఇదంతా ఈ న్యూస్ అంతా మీకు కూడా వచ్చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించండి. అమ్మ ఎలా రావాలి మన ఇంటికి, ఎలా వచ్చి చేస్తారనేది కూడా మీరు కూడా ఆలోచించండి. హైదరాబాద్ అంటే ఈజీ, ఏదో వెళ్తాము 1 గంట, ఎంత ఎటు పక్కకి వెళ్ళినా కూడా 1 గంట ప్రయాణంలో వెళ్ళేసి చేసి వచ్చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే బండి పంపిస్తారు, రెండమ్మ అంటారు, అలా తీసుకెళ్తారు, అలా కూడా చేసేస్తా. అందుకోసం హైదరాబాద్ ఎందుకు పెట్టానంటే కొంచెం వసతిగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వేరే ఊళ్ళు అంటే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళినా కూడా చాలా ఊళ్ళు ఉంటాయి, చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్లు నాకు. అందుకని ముందు హైదరాబాద్కి పెట్టానమ్మా. దీన్ని చూసి మళ్ళీ మీకు పెడతా. మీకు ఏమైనా వేరే ఆలోచన వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి, మాట్లాడదాం. ఓకేనమ్మా. అందుకోసం నేను వచ్చి మీ అందరికీ చాలామంది అడుగుతున్నారు మీ వంట తినాలని. ఏం చేస్తే ఎలా వీళ్ళకి మన ఇళ్ళకి అడ్రస్ తెలుసుకుని రాలేరు. వచ్చిన 10 నిమిషాలు, నేనైతే చాలాసేపు ఉంటా. వచ్చానంటే ఆ రోజు మీ దగ్గర వంట చేయటం ఏంటి, మీ ఇల్లంతా క్లియర్గా చక్కగా చూపించడం ఏంటి, ఇవన్నీ కనిపించకుండా 5-6 అవర్స్ అయిపోద్ది, హాఫ్ డే పైన అయిపోద్ది. అయినా పర్వాలే. ఓకేనమ్మా. మీకోసం 200 బ్లాక్కి ఈ న్యూస్ మీకు చెబుదామని ఆ రోజు చెప్పాను అన్నమాట. చూసారమ్మా, బాబాకి ఒక మందిరం కట్టారు, బాగుంది. ఇది ఓల్డేజ్ హోమ్ అమ్మ, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. చూసారు కమ్మా అంతా. ఇదిగో లేడీస్ కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము, వడ్డిస్తున్నారు. వడ్డలు చూడండి, సువాసనలు వెదజల్లుతున్నాయి, బాగున్నాయి వంటలు. చక్కగా పప్పు ఎన్ని చేసేసినట్టున్నారు. శుక్రవారం కదా, ఎవరైనా డైలీ పప్పు ఉంటుంది కదా, డైలీ పప్పు ఉంటుంది. బాగున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి? 3 ఏళ్ళ నుంచి. అవునా? ఓహో 14 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. మీదేవురండి? మీదేవురు? చింతలపూడే. ఓకే. ఇదిగో వీళ్ళు కూడా సీనియర్సే. ఓకే. నమస్తే అమ్మ. హైదరాబాదే, మణికొండ. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అంటే వంటలు చేస్తాను, చూసారా? విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ హ్యాపీ హోలీ అండి. అందరికీ హ్యాపీ హోలీ. ఆరం బాగుంది. థ్యాంక్ యూ. అది చూడండి, అందరికీ హ్యాపీ హోలీ అండి. విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ నాది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి సందర్భం ఏంటో తెలుసా? ఇది 200వ వీడియో. 200వ వీడియో మీ అందరి మధ్యలో చేసుకుందామని వచ్చాను అనమాట. అందుకని మీ అందరికీ భోజనాలు పెట్టించి మీ అందరి పాటు భోజనం చేసి వెళ్దామని. రాశారా? అవునండి. అదే ఈరోజు తండ్రి నాయన ఎంతమంది డైలీ మిమ్మల్ని చూసుకుంటూ భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. నమస్తే. ఇది వంటగది, ఒక బాల్కనీ. ఇదే మళ్ళీ కుక్కర్లు ఉడుకుతున్నట్టున్నాయి. రైస్ మళ్ళీ సరిపోదని పెడతారు. ఎంతమంది మొత్తం? 100 మెంబర్స్. చూశారు కదమ్మా. ఈవిడ ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం మీదేనండి. జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఈవిడ. అందుకని ఈవిడే అదే అబ్బాయితోనే మాట్లాడచ్చు. ఓకేనండి. చూసారు కదమ్మా. కాకపోతే పిల్లల్ని 100 మంది ఉన్నారు ఇక్కడ స్ట్రెంగ్త్. కాకపోతే పిల్లల్ని అందరినీ తీయకూడదంట.
మళ్ళీ పెద్దవాళ్ళను కూడా ఒక 30-40% వరకే తీయాలంట. అదే అర్థమైందిగా మీకు. అందుకని ఆవిడ ఎలా చెప్తే అలాగే మేము కొంతమందిని వరకే తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఎంతమంది తీస్తున్నాం, ఎంతమందిని మీ ముందుకు తీసుకొస్తున్నాం అనేది కాదు. నేను వచ్చాను ఓల్డేజ్ హోమ్కి, నేను నా ఖర్చు ఈరోజు ఇచ్చి వీళ్ళందరికీ భోజనాలు అవి పెట్టి కేక్ కట్ చేయించి అది ఓకే అమ్మా. పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ ఇది 200 వీడియో, అందుకని ఒక స్పెషల్. అందుకని మీ ఆశ్రమానికి వచ్చి మీ ఎదురుగుండా కట్ చేస్తున్నాను కేకు. మీరందరూ వీడియోలు చూసి వీడియోలు చక్కగా లైక్ చేయండి. మీ అందరికి ఎవరికైనా ఉండే ఉంటాయి ఫోన్లు చాలామందికి ఇక్కడ, తప్పకుండా చూడండి. మీరందరూ వస్తారు కదా, ఓకేనమ్మా? ఓకే అమ్మా, రెడీ? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే అమ్మా. ఇప్పుడు కేక్ కట్ చేసాం కదా, ఇప్పుడు అందరితో కూర్చుని భోజనాలు చేస్తాం. అది కూడా మీరు చూద్దరు. కానీ భోజనం చేసిన తర్వాత వీళ్ళందరికీ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను, అందరికీ ఫ్రూట్స్ పంచేసి ఇంటికి బయలుదేరుతాం. ఓకేనమ్మా, రండి. విజయ్ దుర్గా గారు అందరికీ స్పాన్సర్ చేశారు. బాబా కుమార్ పై ఉండాలని, బాబా వారిని మంచిగా చూడాలని కోరుకుంటూ అందరూ సుఖీ భవ, సుఖీ భవ. శాంతి శాంతి శాంతి.
ఓకే అమ్మా, ఎండ ఇక్కడ గోతులతో వేరు, కారు రావట్లా, అక్కడ పెట్టి ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, ఎండ బాగా, ఎండలో వస్తున్నాం. చాలా దూరం నడిచి రావాల్సి వచ్చింది. చూడు రోడ్డు అంతా ఎడతో పెట్టారు. హాయ్ అండి, మీ విజయ్ కొలగాని. లేదమ్మా కొంచెం హెల్త్ బాగాలేదు, అందరికీ తెలుసా విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తొవ్వెట్టి పెట్టారు, చూసారు కదా అక్కడంతా. కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఎందుకులే కార్లో కూర్చుంటానంటే అమ్మ వాళ్ళు, వైఫ్, పిల్లలు అందరూ వెళ్ళి వచ్చారు. ఎలా ఉంది చూసారు కదా. మీకు కూడా చేతనైన సహాయం చేయండి. అందరికీ పెద్దలు చిన్నలు చాలామంది ఉన్నారు, అందరూ కలిసి 100 మంది పైన ఉన్నారమ్మా. ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం పెడతారమ్మా. నీ వేరే చేయకే, నా హెల్త్ కూడా క్యూర్ అయిపోతుంది. నో ప్రాబ్లం, నో వరీ. మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ముందుకు వస్తాను. ఎనీ వేరే బాయ్. వెళ్ళొచ్చాం, చూసారుగా. అక్కడ మాట్లాడడానికి, కారు దగ్గర మాట్లాడడానికి కూడా మాట్లాడలేకపోయి, అంత ఎండ చూసారుగా. చెంగేసుకొచ్చి ఎంత ఎండ ఉందో, గొయ్యి తవ్వి పెట్టేశారు. ఒక 100 మీటర్స్ పైనే ఉంది, తవ్వేసింది. కారు వెళ్తుంది కదా, కారు ఇక్కడ కారు వేసుకుని అడి తిప్పి ఇడి తిప్పి ఏమైనా దూరం ఉంటుందేమో, అటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే ఉండతాం, రైట్ వెళ్తే తెగ తిరిగాం కారులో. ఎక్కడా లేదు, అది తిరగడానికే పట్టింది ఒక 1/2 అవర్. మళ్ళీ అక్కడే దిగి నడుచుకుంటే వెళ్ళాం అనమాట. విజయ్ రాళ్ళపాడు కదా, అందులోనే కూర్చున్నాడు. మేము మాత్రం వెళ్ళాం, పిల్లలు, కోడలు, నేను. మా అల్లుడు వచ్చాడు కదా, చెల్లి గారు అల్లుడు, అతని పక్కనే కుక్కడపల్లిగా చెప్పారుగా మీకు. కుక్కడపల్లి నుంచి ఫ్రూట్స్ అని కమలాలన్నీ తనే కొనుక్కొచ్చాడు. అందుకని అతను అటు నుంచి అది తీసుకొచ్చాడు. మేము వీటి నుంచి కేక్ తీసుకెళ్ళాం. పిల్లలు 100 మంది ఉన్నారు, 100 మంది ఫ్రూట్స్ తీసుకెళ్ళాం. అందరికీ పనిచేశారు మా పిల్లలు వెళ్ళి. కాకపోతే పిల్లలందరినీ వద్దండి, చూపించొద్దు. ఇవాళ హోలీ వేరే, వాళ్ళందరూ హోలీ అమ్మ ఈరోజు. మీకు ఈ వీడియో ఒక 2 డేస్లో వచ్చేస్తుంది. హోలీ సందర్భంగా వాళ్ళందరూ బాగా రంగులు గిన్నెలు కొట్టేసుకుని ఇష్టానికి ఉన్నారు పిల్లలందరూ కూడా. హోలీ అంటే లీవ్ కదా, మరి అసలు ఇవాళ దాకా నేను ఆగింది ఎందుకు, లీవ్ ఉంటుంది పిల్లల్ని చూపించవచ్చు అని. వాళ్ళని పెద్దగా చూడనివ్వలేదు పిల్లల్ని. కొంతమంది రంగుల్లో తడిసిపోయి ఉన్నారని, కొంతమంది ఎందుకులే పిల్లలు వద్దులే అమ్మ అన్నారు అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు. పోతే ఈ పెద్దవాళ్ళ విషయానికి వస్తే, కొంతమంది వాళ్ళ తల్లిని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఇంకెవరికీ తెలియకూడదు. మరి వాళ్ళకేమైనా బాధేమో వాళ్ళ మనసులకి, తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి. అందుకని అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదమ్మా కొంతమందికి అని చెప్పింది మేనేజ్మెంట్ ఆవిడ. సరే ఓకే, కొంతమందికి ఉండడం ఇష్టం లేదు, ఇళ్లల్లో తెలియకూడదు, ఊర్లో అనే ఉంటుందారేమో, అందుకని ఓకే సరిపెట్టేసుకున్నాం. వచ్చిన వాళ్ళ వరకు నాతో పాటు భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు, నా వెనకాల ఫోటోకి వచ్చిన వాళ్ళు, ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు బాగానే. కొంతమందిని చూపించలేకపోయాం, వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పారట. పర్వాలేదు, నేను వెళ్ళి నా బాధ్యత ప్రకారం, మన కెమెరాలోకి రాలేరు కానీ మనం పెట్టింది ఈ 3 పూట్ల మనదే ఫుడ్, అదే మనం చెయ్యాలి. అలా చేసి వచ్చాం వెళ్ళి. ఈ 3 పూట్ల మనదే ఫుడ్ అని రాశారు బోర్డులో కూడా. నేను వాళ్ళతో పాటు నేను మా కడలు భోజనం చేసాం, అక్కడే కేక్ కట్ చేసాం, లాస్ట్లో ఫ్రూట్స్ అన్నీ పంచాం, అందరికీ ఇచ్చి సంతోషంగా తిరిగి వచ్చాం. కాకపోతే వచ్చేటప్పుడు ఆ ఎండ నడవటం కొంచెం టైర్డ్ అయిపోయింది. ఎండలో మంచి ఎండ, మేము కరెక్ట్గా 12:30కి వెళ్ళాము. ఎండ తిరిగి వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. ఎండ భయంకరంగా ఉంది. అది ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి కూర్చుని కాసేపు ఏసీ ఆన్ చేసి మీతో మాట్లాడుతున్నా, అంత నీరసం వచ్చేసింది. ఓకేనమ్మా, మీరు మాత్రం ఈ వ్లాగ్ తప్పకుండా చూడండి అమ్మా. 200 కదా, తప్పకుండా చూడండి. అందరూ ఎప్పుడులాగానే బ్లెస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక చెప్పి వెళ్ళాను కదా మీతో, ఇలా వచ్చి మీకు వంట చేసి పెడతానని. హైదరాబాద్ అంతవరకు ఎందుకు చెప్పానంటేనమ్మా, హైదరాబాద్ కొంచెం దగ్గరలో ఉంటుంది కదా నాకు. దూరాభారాలు అయితే ఆ టైంకి ఎలా వెళ్ళాలి, కొన్ని ఊళ్ళు ఫ్లైట్ వెళ్తుంది, కొన్ని ఊళ్ళు ట్రైన్ వెళ్తాయి. బస్సుల్లో వెళ్ళలేను, సమస్య లేదు, వెళ్ళలేను. ఇక ఫ్లైట్లు లేదు, ఎక్కువ ప్రయాణాలు ఉన్నాయి. మీకు మీ ఈజీ ఇది కూడా తెలుసుకుని దాన్ని బట్టి నాకు కాంటాక్ట్ చేయండి అమ్మా. అక్కడ కూడా ఇక్కడ అనుకమ్మా 1 గంట ప్రయాణంలోనే ఉంటుంది. ఎవరైనా వచ్చి కారు పంపిస్తామమ్మా రండి అమ్మా అని కూడా చెప్తారు. అట్లా వెళ్ళిపోయి చేసి వచ్చేస్తా. ఇక్కడ మీ ఇంట్లోకి వచ్చి నేను వంట చేయటం, మీ హోమ్ టూర్ నా ఛానల్లో చూపించటం, ఈ 2 పక్కా నేను చెప్పానంటే, ఈ 2 తప్పనిసరిగా జరుగుద్ది. మీ ఇల్లు మీరే నా ఛానల్లో, విజయదుర్గ యూట్యూబ్ ఛానల్లో మీ ఇంట్లో కూర్చొని మీ ఇల్లు హోమ్ టూర్ మీరు చూసుకోవచ్చు. నేను మీతో భోజనం చేయటం అంతా మీ ఇంట్లోనే టీవీలో వస్తుంది మీకే. ఓకేనా, ఇదంతా చాలామందికి ఇష్టం అవుద్ది. అందుకనే ఇది నేను స్పెషల్గా ఈ 200 ఎపిసోడ్ రోజున ఇది చెబుదాం
కొన్నాళ్ళు ఇది జరుగుద్ది. అమ్మ అది వండేసిందే ఇది వండేసిందే లేదమ్మా, ఆ రోజు నేను వండిన కూరలో ఏది మీకు ఇష్టమైతే అదే మీ ఇంట్లో చేస్తా. ఓకే అమ్మా. ఈరోజు మొన్న అన్న ఫ్యామిలీ అంతా వచ్చారు కదా, అవి చదువుతాను. శకుంతల 9399. నమస్తే అమ్మా, నమస్కారం. సూపర్ ఫ్యామిలీ అమ్మ మీది. విజయన్న కూడా చాలా బాగా మాట్లాడతారమ్మా. అన్న ఆరోగ్యం బాగుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ మీకు, హరిత గారికి, రవళి గారికి, వదిన గారికి. థ్యాంక్ యూ అమ్మ, సేమ్ టు యూ. వెళ్ళిపోయింది అది మీది టెలికాస్ట్ అయిన రోజు హ్యాపీ ఉమెన్స్ డే వచ్చింది. మీరు అందరూ చూసి వెంటనే చేసేసారు కాబట్టి చాలా థ్యాంక్స్ అమ్మ. శ్రీ లాస్య ప్రియా నందూరి అంట 3474. హాయ్ ఆంటీ, మీ వీడియో చాలా బాగుంటాయి. మీరు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. లలిత కుమారి 6362. మేడం గారు నమస్తే. విజయ్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. చిన్న మాట, సిల్వర్ ప్లేట్స్లో నాన్ వెజ్ తినకూడదు. శివయ్య వెండి కంచ అది అంటారు. అందులో గోల్డ్ ఫ్లవర్ కూడా వేస్తారు కదా, థింక్ చేయండి. ఏం తినకుండా ఉండలేమమ్మా. చెప్తారమ్మా. మన పద్ధతులు ఏంటంటే కొంతమందికి అదే మా వయసు అయిపోయిన అన్నాం అనుకో చేదస్తం పెరిగింది అంటారు. ఇంకా మీరు చిన్నపిల్లవేమో నాకు తెలీదు. దీన్ని చేదస్తం అనలేను, కానీ ప్రతి దానికి ప్రతి ఒక్కటి పెట్టి అలా చేసుకుని ఇది దీనికే ఇది దీనికే. మొన్న ఎవరో చెప్పారు అన్ని వెజ్ నాన్ వెజ్ ఒక దాంట్లో వండకూడదని. అలా ఎంతోమంది చూడలేరమ్మా. ఇవన్నీ మన మనసుకు సంబంధించినవి. ఇది మార్చటం అది మార్చడం అంటే ఎంతసేపు వండుకుంటాం తినటం. ఈ వంట పని ఇంటి పని అన్న ఆడవాళ్ళు ఇన్ని చూసుకోవచ్చు, తప్పులేదు, చూసుకుంటారేమో కొందరు. మా చెల్లెలు ఉంది ఒక విజయవాడలో, ఒక ఆవిడ ఇది వెజ్కి ఇది నాన్ వెజ్కి అని పెడుతుంది. అందరూ మేము పెట్టలేమంట. ఆవిడ పెడతంటే ఒక కారణం, వాళ్ళ ఆయన గారు నాన్ వెజ్ తినరు, అందుకని పెట్టచ్చు, తప్పలేదు. ఇంట్లో మగ మనిషి తిన్నప్పుడు ఆ పాత్రలు వేరే పెట్టచ్చు. అందరూ అన్నీ తిని అన్ని వేళలా, కాకపోతే నాన్ వెజ్ రోజు నీ వెజ్ పెట్టకూడదు, వెజ్ రోజు నాన్ వెజ్ పెట్టకూడదు. ఇదంటే కొంచెం కష్టమే. శివయ్య వెండి ప్లేట్ అంటావమ్మా, ఏదో చేయించుకున్నా ఉన్నాయి. వెండిలో తింటే మంచిది అంటున్నారు, బంగారు పువ్వు వేసి తింటే మంచిది అంటున్నారు. ఇది నాన్ వెజ్ తిన్నామా వెజ్ తిన్నామా ఇవన్నీ ఇక అందులోనే మునిగిపోవటం అవుతామ్మా. ఇక ప్రతిదీ ఆలోచిస్తే ఇక అందులోనే మునిగిపోతాం. ఆయన చెప్తున్నారు కదా, గరికిపాటి వారు చెప్తున్నారు కదా చాలా విషయాలు. గరికిపాటి ఆయన చెప్పేది, చాగంటి ఆయన చెప్పేది నేను చాలా ఫాలో అవుతాను. ముఖ్యంగా మనకి ఏది అవసరమో అది తీసుకుంటాం. పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటల్లో కొన్నైనా తీసుకుందాం, అదనమాట. నువ్వు చెప్పావు, నీ మనసులో నువ్వు చెప్పావు, దానికేం బాధలేదు. కాకపోతే నీకు కూడా నేను చెప్పాలి కదా నా మనసులో ఉన్నది. ఓకే అమ్మా. జీవి భాస్కర్ నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? మీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మీ ఇంటికి భోజనానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ ఒక చోట చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా. ఈ వీడియో మాతో షేర్ చేసినందుకు చాలా హాయిగా ఉంది. చాలా హాయిగా ఉందమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. ఒక్కరోజు కూడా వదలవు. వీడియోకి ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూనే ఉంటావయ్యా. థ్యాంక్స్. దీపాస్ అంట 509. అమ్మా మీ వీడియో సూపర్. ఫిష్ కర్రీ మీ వీడియో చూసి చేశాను, అందరూ మెచ్చుకున్నారు. ప్లీజ్ ఒక వీడియో పాలు పోసిన బీరకాయ కర్రీ చేయండి అమ్మా. చేస్తానమ్మా. పాలు బీరకాయ వండలేదు, వండుతా. నేను మొన్నేదో చెప్పాను సన్నబట్టడానికి. ఎస్కే గోవర్ధ 2107 అమ్మా. నేను కొన్ని ఇయర్స్గా నుంచి 6 or 6:30 లోపే తింటున్నానమ్మా. వెయిట్ పెరగకుండా ఉన్నాను. అది అక్షరాల నిజం. 100% తగ్గుతారు అమ్మా. విజయ్ గారికి ఏమైందమ్మా కొంచెం చెప్పండి ప్లీజ్. విజయ్కి ఏమైందంటే కడుపులో ఏదో వాడికి అల్సర్ లాగా వచ్చేసి దానికి ఒకసారి ఏదో రాడ్ వేశారు, మళ్ళీ తర్వాత తీసేసి మళ్ళీ తనకి అది ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల. ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మళ్ళీ వేయరంట. దానికోసం 15 days హాస్పిటల్లో ఉన్నాడు ఏఐజీ హైదరాబాద్లో. నీరసం ఇంకా తగ్గల. మొత్తానికి చాలా చాలా డల్ అయిపోయాడు. నెలలు పడుతుంది, అంత తేలిగ్గా మళ్ళీ పుంజుకోవటానికి కుదరదు.
చూద్దాం, అంతా భగవంతుడయ్యా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అయినా తెలుసుకోవాలని మీలో చాలామందికి ఆరాటం ఉంది, అందుకని చెప్తున్నాను. ఓకే అమ్మ. సుజిత హిల్కాన్ ఉందమ్మా, పేరు అదేనేమో. ఎప్పుడు మీరే తింటారా ఆంటీ మాకు అంది. అదే దానికోసమేమో చెప్పాను నేను ఇందాక. చాలామంది అడుగుతున్నారు, మీరే తింటున్నారు, మాకు తినాలనిపిస్తుంది, మీతో ఉండాలనిపిస్తుంది, మీతో కూర్చుని మీ చేతి వంట తినాలనిపిస్తుంది, మా నోట నీళ్ళు ఊరిపోతున్నాయి, వాటరింగ్, మౌత్ వాటరింగ్, ఇది అని చాలామంది అడుగుతున్నారు. అందుకే నేను ఇది పెట్టుకున్నా, చేద్దాం మీ ఇంటికి వచ్చి వంట. హాయిగా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ నాతో వంట చేయించుకుని తింటారు. ఓకేనమ్మా? ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా నాతో పాటు తిందురు కానీ. ఓకేనా? మంజుల జూపల్లెమ్మ 2208. నా మెసేజ్ చదవండి, మీ వంటలు చూస్తున్నాను, మాటలు నాకు నచ్చాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చదివాను కదా, అలాగే రోజు చూడు. రవీంద్ర నెస్టంట్ అయ్యా, నమస్తే అమ్మ. ఎన్ని కష్టాలు ఉన్నా, మీరు ఎన్నో ఇబ్బందులు పడినా మీ కిడ్స్ని మీరు చాలా బాగా పెంచారు. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండాలో చెప్పండి అమ్మా. చెప్పేదేముందమ్మా, కష్టాలు మనకు కాక మానులకు వస్తాయి అనేది మా అమ్మ. మానులు అంటే తెలుసు కదా, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు. మనుషులకు కాక మానులకు వస్తాయి కష్టాలు, మనుషులకే వస్తాయి. ఎప్పుడు ఎండలో వానలో తడిచే మానులకి ఏం తెలుస్తుంది, కష్టం తెలియదు. అది మనం అంత కష్ట సుఖాలు, టేస్టులు, సుఖాలు అన్నీ ఉంటాయి కదా మనకి. పండగలు పబ్బాలు ఇన్ని అన్నప్పుడు మనకే ఉంటాయి కష్ట సుఖాలన్నీ. ఉన్నా కూడా అవి వేరు, కష్ట సుఖాలు వేరు, బిడ్డల పెంపకాలు వేరు. కష్ట సుఖాలని ఇప్పుడుదే చీకటి పడుతుందంటే మళ్ళీ తెల్లారుతుందిగా, వెలుతురు వస్తుందిగా, కష్టమైన కాలం సుఖం ఉంటుందిగా. ఇదే కాన్సెప్ట్లో వెళ్ళిపోవడమే, ఇంకా ఎలా చెప్పేది ఏమీ లేదు. ఏం చెప్పినా భగవంతుడు మార్చాల్సిందే. మన పద్ధతుల్లో మనం కొన్ని మార్చుకోవాలి. కలిసి వచ్చేటట్టు చేసుకోవాలన్నా కూడా మన ఇంట్లో మనం కలిసి వచ్చేలా విధంగా చేసుకోవాలి. భగవంతుడు తోడు ఉండాలి. ఇక అంతే, కష్టాలను ఓర్చుకుంటూ వెళ్ళిపోవడమే. కష్టాలు సుఖాలు ఒకదాని వెనకాల ఒకటి, అంతే. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉంటాయి కదా, ఇది అని చెప్పలేము. పరిమళ దివ్య అమ్మ, పెద్దమ్మగారు, నా కామెంటు ఒక్కటి కూడా మీరు చదవట్లేదు. చాలా ప్రేమతో కామెంట్ చేస్తున్నా మీకు. మీ మాటలు చాలా వాల్యుబుల్ పెద్దమ్మ, అందుకే ఏ వీడియో మిస్ అవ్వను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. చదువుతానమ్మా వీలున్నంత వరకు. చాలా వచ్చేస్తున్నాయి కదమ్మా, టైం ఉండదు నాకు. మొత్తం ఒక మిషన్ కూడా లేదేమో, ఇప్పుడు 20-25 మినిట్సే ఎక్కువ, అందుకని అలా పెడతారు. 3777 అమ్మ. అమ్మ లవ్ యూ. అమ్మో, చాలాసార్లు చెప్పాను, మీరు రిప్లై ఇవ్వటం లేదు. నేను అలుగుతా. హరిత అక్కకి హాయ్ చెప్పండి. ఓకే, అలుగుతావా? అలక్కో, అలుగుతానని చెప్పు, మామూలుగా చూడు. ఓకేనా? దేవీరామ్ 9716 అమ్మ. ఈసారి మటను బంగాళదుంప చేసుకోండి అమ్మా, బాగుంటుంది. ఓకే, అవును, ఈ మధ్య నేను ఇది చేసుకున్నానని చూపిస్తున్నాను కదా, అందుకని చేసుకోండి అమ్మా. అవును, చిన్నప్పుడు ట్రై చేసేవాళ్ళు మా అమ్మాళ్ళు. ఒక్క ఎలా కిలోలు లెక్క అట్లా ఉండేవి కాదనుకుంటున్నా. చిన్నప్పుడు కూడా కిలోలు వచ్చినాయా ఏమో, కతిమైన 60 సవాసేర్లు ఇట్లా ఉండేవి. ఈ మటన్ షాపుల్లో మరి వచ్చినాయేమో. ఒక పావు కిలో మటన్ తీసుకొచ్చేవాళ్ళు, ఇంత వచ్చేది పావు కిలోకి. ఇంత మటన్ తీసుకొచ్చి ఇన్ని బంగాళదుంప ముక్కలు కోసేవాళ్ళు. అసలు చాలా కష్టం అందులో మటన్ ముక్క వస్తే. ఆ బంగాళదుంపల్లో ఒక మటన్ ముక్క కనపడిన అమ్మయ్య కనపడిద్ది. ఒక్కొక్కరికి అనుకోకుండా 2 వెళ్ళిపోతాయి, దానికి ఎవరు ఏం చేయలేరు. తప్పకుండా నువ్వు గుర్తు చేసావు, తప్పకుండా నేను మటను బంగాళదుంప వండుతా, నిజంగా వండుతా. వండి శుభ్రంగా తిని మీకు చూపిస్తా. ఓకేనమ్మా? చాలా బాగా గుర్తు చేసావు, బంగాళదుంప కూర, మటన్ బంగాళదుంప కూర. ఓకే అమ్మ, చాలా చదివేశా. 1 lakh అయిపోయింది ఎప్పుడనే. జూలై 31 ఏమో చేశాను, ఆగస్టులోనేమో వచ్చింది మీకు. ఇప్పటికీ ఇంకో 17,000 మంది, ఇంచుమించు ఒక 200-300 తక్కువగా 17,000 మంది అయ్యారు. చెయ్యండి, నిదానంగా చేసుకుంటూ ఉంటారు. రోజుకి ఎంతో కొంతమంది చేస్తున్నారు కదా, అంటే మైండ్లో పెట్టుకుని నా వీడియోలు చూసి వాళ్ళకి చేయాలి, అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసుకుంటున్నారు. ఓకేనమ్మా? ఇక అలాగే మీకు కూడా చెప్పండి, మీరు కూడా. ఇక ఎండలు మాత్రం మండిపోతున్నాయి, కష్టమే. చూస్తా, ఈ లోపల ఒక విజయవాడ వెళ్ళే ప్రోగ్రాం ఉంది, వస్తాను. ఒక 2-3 డేస్లో బయలుదేరాలని ఉంది. మీకు తెలియదు పాపం, విజయవాడ వస్తే ఎలా కలవాలమ్మా, విజయవాడలో వాళ్ళు చాలామంది ఉన్నారు.
చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో నాకు ఐడి విజయదుర్గ కొలగాని, దానికి మెసేజ్ పెట్టండి మీ డీటెయిల్స్తో. నేను అక్కడ ఉండగా ఫోన్ చేస్తా, తప్పకుండా 4-5 రోజులు ఉంటా. ఆ టైంలో ఏమన్నా విజయవాడలో ఉంటే కలవచ్చు. ఓకేనమ్మా? అది మీరు మాత్రం మీ ప్రయత్నం మీరు చేయండి. ఏమాత్రం విజయవాడ మాత్రం నేను వస్తా, అది కన్ఫర్మ్. మా పిల్లలిద్దరిని తీసుకొస్తున్నాం, మనవాడిని అలాగే ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందుకని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే ఎక్కడికి తీసుకెళ్తాను, నాకు విజయవాడ వెళ్తాను, అంతకన్నా వెళ్ళను ఎక్కడికి. తీసుకెళ్తాను నాన్న అని చెప్పి. మళ్ళీ స్టార్ట్ అయిపోతాయంట క్లాసులు ఏంటో. ఇప్పుడే కాదంట, లీవులు మే నెలలో అంట. మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయంట. ఏప్రిల్ నెలంతా షూటింగ్ అంటారేంటి, మళ్ళీ కాలేజీలు ఉంటాయంట. అందుకోసం ఖాళీ లేదు. ఇప్పుడే 1 వీక్ ఖాళీ ఉందంట. ఈ డ్రెస్ కుట్టించుకోవడం, మళ్ళీ బుక్స్ రావడం అన్నీ ఉంటాయి కదా, అందుకని ఆ గ్యాప్ ఉంది. అందుకోసం అమ్మ, మీకు ఏమాత్రం అవకాశం ఉంటే మాత్రం విజయదుర్గ కొలగాని ఇన్స్టాగ్రామ్ ఐడి నాది, దానిలో మీరు మెసేజ్ పెట్టి మీ డీటెయిల్స్ పెట్టండి. నేను ఏమన్నా మీకు ఫోన్ చేయగలుగుతానేమో చూద్దాం. ఓకేనమ్మా? తప్పకుండా కలుద్దాం. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ మంచి వీడియోతో, అది నాన్ వెజ్జా వెజ్జా అని మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.